చందంపేట మండలం దేవచెర్లలో హనుమంత్ నాయక్ కుటుంబాన్ని, చివరగా గువ్వలగుట్టలో రమావత్ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా అనుముల మండలం గరికేనాటి తండాకు చెందిన బోడియా నాయక్ కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. వైఎస్ షర్మిల రెండో రోజు పరామర్శ యాత్ర కొనసాగుతున్నది. రెండవ కుటుంబమైన ఇప్పుడు బోడియా నాయక్ కుటుంబానికి వచ్చింది. గరికెనాటి తండ, హాలియా మండలం గరికెనాటి తండలోని మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో ఉన్న బోడియా నాయక్ సర్పంచ్ గా పనిచేశాడు. సర్పంచ్ గా పనిచేసిన కాలంలో వైఎస్ఆర్ అంటే ఎనలేని అభిమానం పెంచుకున్నాడు. ఎందుకంటే అతని చాలా మారుమూల గ్రామం. అటువంటి మారుమూల గ్రామానికి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు కూడా చేయడంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో గట్టిగా నమ్మిన వ్యక్తి. మొదటి నుంచి కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ అంటే అభిమానం పెంచుకున్న నేత. అతని పరిపాలన, అతని అద్భుతమైన పరిపాలన, సంక్షేమ పథకాలు, అదేవిధంగా అన్ని పేద ప్రజలకు అన్ని విధాల బెనిఫిట్స్ వచ్చే చూసిన తర్వాత అతను చాలా ప్రేమ పెంచుకున్నాడు. అయితే ఏదైతే వైఎస్ఆర్ మరణం తర్వాత టీవీ చూస్తూనే గుండెపోటుతోటి కుర్చీలోనే మరణించాడు. మొత్తానికి కుటుంబ సభ్యులకు కూడా వైఎస్ఆర్ అంటే ఎనలేని అభిమానం. వాళ్ళు ఉదయం నుంచి కూడా ఈ తండాలో వేలాది మంది అభిమానులు, తండవాసులు మొత్తం కూడా నిన్న నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా సంప్రదాయబద్ధంగా ఏదైతే లంబాడి గిరిజన నృత్యాలు చేస్తూ వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు వైఎస్ షర్మిలను కూడా చూడొచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏవైతే బోడియా నాయక్ భార్యతోటి మాట్లాడుతున్నది, తాను ఉన్నానంటూ భరోసా ఇస్తున్నది. ఒక్కొక్క కుటుంబానికి దాదాపు అరగంట నుంచి 45 నిమిషాల సేపు వాళ్ళతో మాట్లాడుతూ, ఎవరు కూడా ఏ కుటుంబం కూడా నిరుపేద కుటుంబం కావడం, ఒక మహానేత కూతురు మా ఇంటికి వచ్చి పరామర్శ చేయడం అనే దాన్ని చాలా సంతోషంతో వాళ్ళు కంటనీరు పెడుతున్న చూడొచ్చు. నిన్న కానీ దాదాపు కుటుంబ సభ్యులందరూ కూడా కంటనీరు కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. అలాంటి మహానేత ఇంతటి ఏజెన్సీ ప్రాంతం, మావోయిస్టుల నల్లమల ఏరియా అయిన ఇటువంటి ప్రాంతానికి కూడా వస్తూ మమ్మల్ని అందరినీ పరామర్శిస్తున్నది. 5.5 ఏళ్ల సంవత్సరం తర్వాత కూడా గుర్తుపెట్టుకొని మా ఇంటికి వచ్చింది అంటేనే వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే వైఎస్ఆర్ పరిపాలనలో లబ్ధిదారులు ఉన్నారో, ఇప్పటికి కూడా పింఛన్దారులు ఉన్నారో, వాళ్ళంతా కూడా ఉదయం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సెలవులు పెట్టి ఉన్న పరిస్థితి. ఒక్కసారి అమ్మని చూడాలి, అమ్మ చెయ్యి తాకాలి, ఆ కుటుంబం ఆత్మీయత చూడాలనేది వాళ్ళకు కనిపిస్తుంది. ఉదయం కూడా అదేవిధంగా వెంకటరాజే కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అయ్యారు. 5.5 సంవత్సరాల తర్వాత కూడా మా నాన్న కోసం మీరు ఇక్కడికి వచ్చారని చెప్పేసి దాదాపు 45 నిమిషాల సేపు వాళ్ళ కూతుర్లు, ముగ్గురు కూతుర్లు, వాళ్ళ కుటుంబాన్ని కూడా వదిలింది. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళకు ముగ్గురు కూతుర్లు, అదేవిధంగా 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పూర్తి స్థాయిలో ఓదార్స్తుందని చెప్పొచ్చు. పరామర్శ చెప్తున్నది, మేము ఉన్నాం మీకు, మీరు నిరుపేద కుటుంబం అయినప్పుడు కూడా మీరు మా పట్ల చూపిన అభిమానం, మా నాన్న అంటే మీకు ఎంత అభిమానం ఉంటే ఆ విధంగా గుండెపోటుతో మరణించాలి. కాబట్టి అటువంటి మాట కోసం మా అన్నయ్య ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట కోసం మీ దగ్గరికి 5.5 సంవత్సరాల తర్వాత కూడా వచ్చాము. మీకు ఏ సమస్యలున్నా కింది స్థాయి లీడర్స్ కు చెప్తున్నారు. వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా, వాళ్ళకైనా ప్రభుత్వం తరఫున అందే సదుపాయాలు ఏమన్నా రాకపోయినప్పుడు కూడా మీరు కొంచెం చొరవ చూపండి అని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే స్థానిక నాయకుల నేతలతో పాటు తెలంగాణ ప్రాంత వైఎస్ఆర్సీపీ నేతలు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెల్ నెంబర్ కూడా ఇచ్చేసి తప్పనిసరి మీరు ఇటువంటి వాట్ల పట్ల స్పందించాలని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే లంబాడిస్తున్నారో కనీస వసతులు లేని దగ్గర కూడా ఏదైతే వైఎస్ షర్మిల ఆగి చాలా అంటే ఒక గంటకు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇటువంటి సమస్యలు ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయా, కనీస వసతులు లేని గ్రామం. ఇంతకుముందే కొద్దిసేపటి క్రితం కూడా ఒక బండ మీద తండ వాసులు రోడ్డు మీదకి వచ్చేసి సిలుము పట్టిన వాటర్ తాగుతున్నాం మేము, చాలా ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేని పరిస్థితి మేము అని చెప్పేసి, మీ నాన్న కనుక పట్టుకున్నట్టు మాకు ఈ దుర్గతి రాకపోయేది, నీళ్లు కూడా తాగలేని దుస్థితిలో ఉన్నామని చెప్తుంటే ఎంబటే చెల్లించిపోయిన వైఎస్ షర్మిల తప్పనిసరి మీ లంబడి తండకు నేను అండగా ఉంటాను, తప్పనిసరి మీ ఊళ్ళో ఒక మంచి బోరు వేయిస్తాను, మోటార్ పెట్టిస్తానని చెప్పేసి వాళ్ళకు వర్తించదు. ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. గ్రామంలో మా గ్రామం మీద నుంచి రావడమే కాకుండా మా సమస్యలు దాదాపు 15 నిమిషాల సేపు కిందికి దిగి వినడంతో పాటు మీకు ఒక బోర్తో పాటు దాదాపు 1 లక్ష రూపాయలు ఖర్చు అయ్యే విధంగా నేను మీకు సహకరిస్తానని కూడా చెప్పడం జరిగింది. మీ కుటుంబం అంటేనే అట్లాంటిదమ్మా అని చెప్పేసి వాళ్ళు అంటుంటే వైఎస్ షర్మిల కూడా చాలా చెల్లించిపోయారు. కొంచెం కంటతడి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి నిరుపేద కుటుంబాలకు నాన్న బతుకుంటే బాగుండేది. మొదటి నుంచి కూడా నాన్న నిరుపేద కుటుంబాలు కానీ అన్ని వర్గాల ప్రజలకు సాయం చేసే విధంగా ప్రతి
సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టిండు, నాన్న చనిపోవడం అనేది ఇటువంటి పరిస్థితులు మళ్ళీ చూడాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళతో అన్న పరిస్థితి చూడొచ్చు. మన విజువల్స్ లో కూడా ప్రతి వాళ్ళు కూడా మీ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు, ఆ రోజు ఏం జరిగింది, నాన్న చనిపోయినప్పుడు ఏం జరిగింది, మీ కుటుంబ సభ్యులతోటి తాను ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడిన తర్వాత ఇది జరిగింది, తర్వాత మీ ఆర్థిక స్థితిగతులు ఏంటి, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లల పెళ్లిలైనాయా, లేకపోతే ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ అంటే ఒక కుటుంబ సభ్యుల కంటే వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారని ఊహించలేకపోతున్నారు. అసలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక కుటుంబ సభ్యులు మా ఇంటికి రావడమే ఒక పండుగ అనుకుంటే పండుగలాగా వచ్చిన మహానేత కూతురు మాకు మా ఇంటి సభ్యులలాగా మాట్లాడడం, మా ఇంటి సమస్యలు తెలుసుకోవడం, మీ సమస్యలకు మేము ఉన్నామంటే ఒక హామీ ఇవ్వడం, అందరినీ ఏదైతే రాజన్న ఎక్కడికైతే అంటే మరణించాడో అతని మరణాన్ని మా కుటుంబ సభ్యులతో పాటు మీరు కూడా షేర్ చేసుకున్నారంటే మీరు కూడా మా కుటుంబ సభ్యులు అవుతారని చెప్పేసి వాళ్ళకు భరోసా ఇచ్చే ప్రయత్నం. నిరుపేద కుటుంబం, నిరక్షరాస్యులు, వాళ్ళకి ఏం తెలియదు. ఆ ఏం తెలియని స్థితిలో కూడా వాళ్ళు ఈ గ్రామం మొత్తం కూడా చిన్న పిల్లలు స్కూల్ కూడా సెలవు ప్రకటించుకున్నారు. ఇక్కడ స్కూల్లో ఏదైతే లంబడితండలో 5th క్లాస్ వరకు స్కూల్ ఉంది, ఆ స్కూలు కూడా ఇలా స్వచ్ఛందంగా సెలవు ప్రకటించుకొని చిన్న పిల్లలతో సహా వేలాది మంది ఈ లంబడితండ వీధులలో అందరు చూస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా పాటలు పాడుతూ రాజన్నను కొలుస్తూ డప్పు వాయిద్యాలతోటి షర్మిలమ్మ లోపలికి వచ్చింది. చూడొచ్చు వాళ్ళు వింటున్నది అక్కడ ఏం జరిగింది, ఏం సమస్యలు ఉన్నాయి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అప్పటికంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమ పథకాలు మీరు పొందుతున్నారు, ఎక్కడ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతోటి మమేకమవుతూ వాళ్ళ సమస్యలను వింటూ వాళ్ళ సమస్య తన సమస్యలాగా భావించి పక్కకున్న నేతలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుటుంబానికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కూడా 2వ రోజు ఓదార్పు యాత్ర కూడా 2వ కుటుంబానికి చేరుకుంది. 2వ కుటుంబం బోడియా నాయక్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నది. బోడియా నాయక్ గతంలో ఇక్కడ వైఎస్ఆర్ పీరియడ్లో సర్పంచ్ గా పనిచేశారు. ఈ తండకు రావాలంటేనే ఇది పూర్తి స్థాయిలో నక్సల్ ప్రభావిత ప్రాంతం, చాలా సమస్యాత్మకమైన గ్రామాలు ఇవి. కనీసం ఒక మండల స్థాయి, ఒక ఎంపీటీ, ఒక జెడ్పీటీసీ రాని గ్రామాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. నిన్న నిన్నలు కూడా ఒక ఎంపీటీసీ, కనీసం ఒక సర్పంచ్ గ్రామంలో ఉండలేని సమస్యాత్మకమైన ప్రాంతాలు ఇవన్నీ. అందుకే కాబట్టి ఇటువంటి సమస్యకు ఒక మహానేత కూతురు మా తండకు రావడమే కాకుండా మా సమస్యల పట్ల కూడా పరిష్కరించే విధంగా చొరవ చూపుతుందంటే మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నామని చెప్పేసిన పరిస్థితి. అదేవిధంగా ఎక్కడ కదిలించినా కూడా పింఛన్దారులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకున్న లంబాడీల పిల్లలు, ఇంతకుముందే కొద్దిసేపటి క్రితం ఒక విద్యావంతులు కూడా ఒక 10-15 మంది ఒక దగ్గరికి వచ్చేసి కేవలం రాజశేఖర రెడ్డి వల్ల మేము చదువుకోగలిగాం, రాజశేఖర రెడ్డి పుణ్యమాని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఇంజనీరింగ్ చేశాం, ఈ రోజు హైదరాబాద్ లో మేము సెట్ అవుతున్నామంటే, మంచి జాబ్ చేస్తున్నామంటే ఆ మహానేత పుణ్యమే అని చెప్పేసి వాళ్ళు ఒక 15 మంది పుష్పగుచ్చాలతోటి మేడం స్వాగతం పలికారు. మీ నాన్న చేయబట్టే మేము ఇక్కడ ఈ రోజు ఉద్యోగులుగా ఉన్నాం, ఇటువంటి కనీసం చదువుకోలేని దృష్టిలో మేము చదువు పనిచేస్తామనే టైంలో ఫీజు రియంబర్స్మెంట్ మమ్మల్ని హైదరాబాద్ లాంటి మంచి కార్పొరేట్ కళాశాలలో చదువుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. చదువుకునే ఈ రోజు మేము పూర్తి స్థాయిలో ఉద్యోగం చేస్తున్నాం. అందుకే వైఎస్ షర్మిల అదే మా గ్రామానికి వస్తుంది అంటే ఆ మహానేత కూతురు మా ఇంటికి వస్తున్నది, అందుకే తప్పనిసరి మేము స్వాగతం పలకాలని చెప్పేసి నిన్ననే సెలవులు తీసుకొని ఇక్కడికి వచ్చామని చెప్తుంటే సంతోషం వ్యక్తం చేస్తుంది. వైఎస్ షర్మిల కూడా ఒక మా కుటుంబమే అనుకున్నాం, రాష్ట్రం మొత్తం కూడా కుటుంబ సభ్యులను మాకు చేసిపోయారు, మహానేత బతుకుంటే మీకు ఈ సమస్యలు ఉండేవి కావని చెప్పేసి వాళ్ళకు భరోసా ఇస్తున్న పరిస్థితి. వల్ల ఎవరైతే ఇప్పుడు వైఎస్ షర్మిల ఎవరైతే విజువల్స్ లో చూస్తున్నామో తల్లి ఎవరైతే బోడియా నాయక్ భార్యతోటి మాట్లాడుతున్నది, వాళ్ళ కూతులతోటి ఆ పక్కకున్న వాళ్ళ కొడుకులతోటి మాట్లాడుతున్నది, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఎటువంటి చేస్తున్నారు, మీ ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఈ లంబడితండలో ఉన్న సమస్యలు ఏంటని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు ఎలా చనిపోయాడు అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అడుగడుగున గ్రామంలో కూడా చాలా ఓపికతోటి ప్రతి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి వారికి కూడా ఎక్కడ కలిసినా కూడా అందరినీ వాళ్ళు పలకరిస్తున్నారు. నమస్తే అన్నయ్య, నమస్తే అనుకుంటా పలకరిస్తున్న తీరు గ్రామాల్లో కూడా చాలా మంది కూడా సెలవులు పెట్టి రోడ్ల మీద నిల్చొని స్వాగతం పలుకుతున్న పరిస్థితి. మారుమూల ఏజెన్సీ ప్రాంతం, నల్లమల ప్రాంతం, నక్సల్స్ ప్రభావిత ప్రాంతం, పోలీసులు కూడా ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. ఇలాంటి ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఒక మహానేత కూతురు రావడం, మా బందోబస్తును మేము తక్కువ బందోబస్తు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎటువంటి సమస్య లేకుండా ఈ పర్యటన సాగుతున్నది, ఈ పరామర్శ యాత్ర సాగుతుందని ఒకవైపు పోలీసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నప్పుడు అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా సంపూర్ణ మద్దతు కల్పిస్తున్నది. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేక పరిస్థితుల వల్ల కొన్ని వల్ల జగన్ రాకపోయినప్పటికీ కూడా ఆ జగన్ రూపంలో కానీ వైఎస్ఆర్ రూపంలో కానీ ఒక షర్మిల అనే మహానేత కూతురు మా దగ్గరికి రావడం, మమ్మల్ని పరామర్శించడం, మా గ్రామంలో తిరగడం అనేది చాలా ఆనందం అనేది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉదయం నుంచి కూడా ఇప్పుడు 2వ పరామర్శ యాత్ర బోడియా నాయక్ ఇంట్లో ఉన్నారు. బోడియా నాయక్ ఇంటికి రావడానికి దాదాపు 1.5 గంటల సేపు
ఈ గ్రామస్తులంతా కలిసి నిన్న నుంచి ఒక ప్లాన్ ప్రకారం వేసుకుని సంప్రదాయ నృత్యాలతోటి డ్యాన్సులు వేస్తూ షర్మిల మాకు స్వాగతం పలికారు. ఈ పరమార్శ కుటుంబానికి వస్తున్నప్పుడు ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా కేవలం నాన్న చనిపోయినప్పుడు నల్లకాలువ దగ్గర తండ్రి చనిపోయిన సంఘటనలో ఎవరైతే మృతి చెందారో ఆ కుటుంబ సభ్యులను ఎట్టి పరిస్థితుల్లో మా కుటుంబం పరామర్శిస్తుంది, వాళ్ళకి మా సపోర్ట్ ఉంటుందని నల్లకాలువ దగ్గర ఏదైతే వైఎస్ జగన్ చెప్పారో ఆ మాట కోసం వస్తున్నాం. ఇది రాజకీయాలకు అతీతంగా వస్తున్నాం. కేవలం ఇప్పుడు ఓట్లు లేవు, ఎటువంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు. కానీ మాట తప్పకుండా మా నాన్న కోసం ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాన్ని పరామర్శించే విధంగా నాకు ఆ బాధ్యత ఉంది. మా అన్న నా మీద పెట్టిన నమ్మకాన్ని భరోసాను నాకు ఇచ్చిన బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నానని చెప్పడం అనేది రాజకీయ నేతలను సైతం మేధావులను సైతం ఒక విధంగా చేసే విధంగా అనిపిస్తున్నది. అదేవిధంగా చాలా ఓపికతోటి మాట్లాడుతున్నది. ఎవరైనా వికలాంగులు కలిసినా, రోడ్డుపై వికలాంగులు కలిసినా, పంట చేల్లో కల్పించినా, విద్యార్థులు కలిసినా కూడా వాళ్ళతోటి దిగి అక్కడ సమస్యలు విద్యార్థులు ఎదుర్కొంటున్న తీరు, అదేవిధంగా వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయం చేస్తుంటే ఎటువంటి గిట్టుబాటు ధర లభిస్తున్నదని చెప్పేసి రైతన్నలతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మొత్తానికి అన్ని వర్గాల ప్రజలతోటి మాట్లాడుతూ తన పరామర్శ యాత్ర జరుగుతున్నది. ఏదైతే చనిపోయిన కుటుంబాలకు పరామర్శ చేసినట్టు కాకుండా అదేవిధంగా కొన్ని ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు, లంబడి తండాలు, కనీస వసతులు, అసలు బాహ్య ప్రపంచంతో సంబంధం లేని గ్రామాలను కూడా ఆగి అక్కడ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. ఏమైనా వీలైతే తన పట్ల మా ప్రభుత్వం లేకపోయినప్పటికీ, మాకు ఏం పవర్ లేకపోయినప్పుడు కూడా మా బాధితులంగా మేము ఒక మహానేత కడుపులో పుట్టాం, మా మహానేత ఆశయాలను కొనసాగించాలి కాబట్టి మా వంతు సహాయం చేస్తామని చెప్పి కూడా కొన్ని చోట్ల సహాయం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి వైఎస్ షర్మిల ఆ ఓపికగా వాళ్ళతో ఒక కుటుంబ సభ్యురాలుగా అత్యంత సాధారణ మహిళలాగా మాట్లాడుతుంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కళ్ళతో ఆనందంతో కంట తడి పెడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇది ఇక్కడ చూడొచ్చు మన విజువల్స్ లో కూడా స్పష్టంగా బొరియా నాయక్ ఉన్నారు. సర్పంచ్ గా ఒక లంబడి తెగకు చెందిన గిరిజన సర్పంచ్ గా తన గ్రామం ఎంతో అభివృద్ధి చెందాలని భావించిన బొరియా నాయక్ 5 సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకు, అదేవిధంగా స్కూలు, ఇటువంటి ఈ బొరియా నాయక్ అంటే ఈ గ్రామంలో కూడా ప్రత్యేకత చాలా అభిమానిస్తున్నారు గ్రామస్తులు కూడా. ఆ సర్పంచ్ మాకు ఆ రోజు చాలా చేశారు అనుకుంటున్నారు. ఆ సర్పంచ్ కేవలం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి పరిపాలన, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ఈ రోజు మా గ్రామానికి ఒక రోడ్డు, నీరు అన్ని వస్తున్నాయి. తాగునీరు కానీ సాగునీరు కానీ వచ్చిందంటే ఆ మహానేత పుణ్యం. ఆ మహానేతను నమ్మి ఆ మహానేత 5 సంవత్సరాల్లో మాకు ఎంతో చేశారు కాబట్టి ఈ రోజు బొరియా నాయక్ అంటే కూడా మాకు అంత అభిమానం ఉంటుందో. అందుకే అతను కూడా మహానేత చనిపోయిన తర్వాత అట్లాంటి మహానేత మళ్ళీ పుడతారా, రాష్ట్రం ఒక మహానేతను కోల్పోయిందని చెప్పేసి 3 రోజుల పాటు దిగాలుగా ఉన్నాడు, మంచం పట్టాడు. ఏమి తినకుండా టీవీలో కుర్చీలో చూస్తూనే కూలి పనికి వచ్చిన భార్య తలుపులు తీయగానే కుర్చీలను కూర్చొని ఆ గుండెపోటుతో మరణించిన పరిస్థితి. అదే విషయం కూడా వైఎస్ షర్మిలకు చెప్తున్నారు వాళ్ళు. మొత్తానికి ఆ రోజు ఏం జరిగింది, ఎలా చేసింది, కనీసం 3 రోజుల పాటు మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు, అంత అభిమానించేవారని చెప్తున్నారు. అటువంటి విషయాలు చెప్తుంటే మా కుటుంబమే మేము చాలా అదైపోయాం, చాలా నాన్న చనిపోయి మేము చాలా ఇబ్బంది పడ్డాం, అటువంటి మహానేతను మా నాన్నని మేము మర్చిపోలేకపోతున్నాం, అంతకంటే అభిమానించే కుటుంబాలు కూడా ఉన్నాయా రాష్ట్రం మొత్తంలో, ఏంటి ఆ మహానేత అటువంటి పరిపాలన అందించారని చెప్పేసి